ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఎఫెసీ రాసినటువంటి పత్రిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. కళ్ళు మూసినట్లయితే ప్రారంభం చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ప్రేమించినటువంటి నీ ప్రజలందరినీ కూడా ప్రభు నీ పాత్ర నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, మా బోధకుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా మా అందరితో మాట్లాడి నీ ఇంటిలో ఉన్నటువంటి మేము జీవించవలసిన విధానంను మాకు ఉపదేశించండి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభు నీతో పాటు నిరంతరం ఉండటానికి సిద్ధపాటు చేయమని, అల్పినను మరుగుపరిచి నీ వాక్యాన్ని ప్రత్యక్షపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మనము గతించిన దినం నుంచి కూడా యేసు క్రీస్తు ధనవంతుడై ఉండి కూడా ఆయన ఎందుకు దరిద్రుడుగా ఈ లోకములో జన్మించవలసి వచ్చింది అన్న విషయాన్ని గురించి మనము దేవుని వాక్యం నుండి నేర్చుకుంటూ వస్తున్నాం. ముఖ్యముగా మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేయడం బట్టి లేక అవిధేయతను బట్టి మానవుడు సకలము కూడా కోల్పోయి దరిద్రుడుగా, అనగా దేవునికి దూరముగా, దేవుడు లేని స్థితిలో ఉంటూ తన మనస్సుకు తోచినట్టుగా నడుస్తూ జీవిస్తూ నాశనానికి, నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాంటి మానవుణ్ణి ప్రభువైన యేసు క్రీస్తు దరిద్రుడుగా ఈ లోకంలో జన్మించడమే కాదు, ఆయన జీవించి ఆ కల్వారి శిలువలో ఆ భయంకరమైనటువంటి యొక్క శిక్ష భరించి ప్రాణం పెట్టుట ద్వారా మనమందరము కూడా తిరిగి దేవుని యొద్దకు రావటమే కాకుండా దేవునితో సమాధాన పడి ఆయన బిడ్డలుగా జన్మించేటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని మనందరికి కూడా ప్రసాదించాడు. ఇదిగే దేవుని కృప. ఏ యోగ్యత మనకు లేకపోయినప్పటికీ, ఏ అర్హత లేకపోయినప్పటికీ, మనంతము నాశనం అయినప్పటికీ, అలాంటి యొక్క దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి మనల్ని కేవలము మన పాపాల నిమిత్తం మరణించడమే కాకుండా మనందరము కూడా ఆయన ఇంట్లో జన్మించడం ద్వారా ఆయన కుమారులుగా అయ్యేటువంటి యొక్క భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఇట్టి భాగ్యము పొందుకున్నటువంటి మనము ఏ రీతిగా జీవించాలన్నటువంటిదే ముఖ్యమైన అంశమై ఉన్నది. ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప కృప ఇచ్చాడు. దీని కొరకు మనం ఏమీ కూడా ఆయనకి ఇవ్వలేదు. అర్థమైందండి? దేవుని ఇంటిలో ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా ఉండటానికి మనం ఏమీ కూడా ఇవ్వలేదు. కేవలం ఆయనది విశ్వాసం ఉంచాం. ఆయన మాటకు లోబడడం ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికి ఏం చేశాడు? నూతన స్వభావాన్ని కలగజేసి నూతన జన్మ అనుభవాన్ని ఇచ్చి ఆయన ఇంటిలో పుట్టడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఈ రీతిగా మనమందరము కూడా ఆయన కుమారులం అయ్యాం, ఆయన ఇంటి వారం అయ్యాం. అదే విషయం మనకి ఇక్కడ రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, ఏమంటే ఇప్పుడు కాబట్టి మీరు ఇక అవేదట మీరు పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో
ఏక పట్నస్తులను దేవుని ఇంటి వారలై ఉన్నారంట. మనమందరం ఏమై ఉన్నామండి? దేవుని ఇంటి వారముగా ఉన్నాం. అంటే దేవుని దీని గురించి చదువుకున్నాం. ఎక్కడ ఉంది? తండ్రి సన్నిధానమునకు చేరి ఉన్నామని. ఎక్కడ? 18వ వచనం చదవండి మళ్ళీ. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఎక్కడ చేరినామంట? మనందరము తండ్రి సన్నిధానం చేరి ఉన్నాం. అంటే తండ్రి ఇంటిలో మనము వచ్చి ఉన్నాము. అయితే ఎవరైతే నేను తండ్రి ఇంటిలో ఉన్నాను అన్నటువంటి యొక్క విశ్వాసము, నమ్మకము, నిశ్చయత కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ రీతిగా జీవించాలి? తండ్రి ఇంటికి రాకముందు, అనగా రక్షణ పొందక ముందు, ప్రభు బిడ్డగా నువ్వు మార్చబడక ముందు ఏ రీతిగా జీవించావో ఆ రీతిగా దేవునింటిలోకి వచ్చిన తర్వాత నువ్వు జీవించడానికి వీలు లేదు. రాత్రి కాసం మనం నేర్చుకున్నాం. ఒక తండ్రి ఇంటిలో 2 కుమారులు ఉన్నారు కదండి. ఎవరైతే, ఏ కుమారుడైతే తన సొంత ఇష్ట ప్రకారం, అనగా తండ్రి ఇంటిలో కుమారుడుగా ఉన్నప్పటికీ సొంత ఇష్ట ప్రకారము, సొంత ఇచ్చను అనుసరించి, సొంత ఆశను అనుసరించి జీవించాలనుకున్నప్పుడు అది తండ్రి ఇంట్లో ఏమాత్రమో ఉంటే నడవదని ఏం చేశాడు? ఆయన తండ్రికి దూరం అయిపోయాడు. తర్వాత ఆయన పరిస్థితి ఏమైందో మనం చూసాం. తిరిగి వచ్చాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే తండ్రి ఇంట్లో ఉన్న అని చెప్పుకుంటున్న మనము కూడా మరి ఎలాంటి స్వభావం కలిగి ఉండాలో కూడా రాత్రికాల మనము నేర్చుకున్నాం. ఏ స్వభావం కలిగి ఉండాలి? తండ్రి స్వభావం కలిగి ఉండాలి. మనం తండ్రి ఇంట్లో ఉంటూ కనబడటానికి మనం విధేయులుగాను భక్తిపరులు కనబడటమే కాదు, కానీ తండ్రి యొక్క మనస్సు మనము కలిగి ఉండాలి. అదేంటిదంటే ప్రేమించే మనసు, క్షమించే మనసు, దయ చూపించే మనసు, అలాగే నశించిపోతున్నటువంటి వారి నిమిత్తమైనటువంటి భారము కలిగిన జీవితము కలిగి ఉండవలసిన బాధ్యత మనకి ఉంది. అంతేకాని మనం ఏదో గొప్పవారమనో, అర్థమైందా, నేను చాలా నీతిమంతుడున్నానో నీతిమంతురాలనో అనుకోవడానికి వీలు ఏమాత్రం లేదన్న విషయాన్ని కూడా రాత్రికాలం నేర్చుకున్నాం. అయితే ఇంకా కొన్ని విషయాలను మనం యొక్క ఉదయకాల సమయం నేర్చుకొని పోతున్నాం.